లేకుండా మాట్లాడటం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏదైతే ఉందో భద్రాచలంకు సంబంధించిన 8 మండలాలు 4 మండలాలు ఈస్ట్ గోదావరికి సంబంధించిన విషయం ఎప్పుడు కూడా ఇక్కడ లేదు. చాందా జిల్లా నుంచి ఏదైతే ఇప్పుడు మా దాంట్లో నుంచి కలిపిన 1874లో మొత్తం అదంతా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, ఈస్ట్ గోదావరికి సంబంధించింది. ఇవాళ 4 మండలాలు ఈస్ట్ గోదావరికి సంబంధించినవి ఇవాళ తెలంగాణలో కలిసినాయి. 7 మండలాలు టెంపరీగా అది ఖమ్మం జిల్లాలో కలపడం జరిగింది బ్రిడ్జ్ చేయటం వల్ల. ఈ సత్యం ఎన్నాళ్ళు ఇలా మాట్లాడతామండి. ఇవాళ మళ్ళీ నేను వాస్తవాలు చెప్తాను. నేను అట్లా అంటలేను సార్. సరే ఇప్పుడు పెన్మచ్చరావు గారు నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. నా మాట మీరు అర్థం చేసుకోండి. నేనేమంటున్నాను ఏ విషయంలోనూ నేను విత్తనవాదం చేసే ప్రయత్నం చేస్తలేను సార్. నా మాట మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే అది జరిగిందో అదేవిధంగా ఇవన్నీ ఆ ప్రకారం జరిగిన అంశాలు ఇవి. సో అవి ఇప్పుడు డిజాల్వ్ అయిపోయినాయి సార్. డిజాల్వ్ అయిపోయినాయి. దాని గురించి మళ్ళీ మనం మీరు అన్న రిఫరెన్స్ చేశారు కాబట్టి వాస్తవాలను నేను చెప్పదలుచుకున్నా. ఏదో కలిపేశారు కదా. ఇంకా నడిగూడెం మునగాల మండలాలు ఏదైతే ఉన్నాయో కృష్ణా జిల్లాకు సంబంధించిన మండలాలు వాళ్ళు నల్గొండ జిల్లాలో కలిపారు. లింగగిరి మండలంతో సహా నడిగూడెం మునగాల ప్లస్ లింగగిరి ఇది వాస్తవం. కృష్ణా జిల్లా మండలి వాళ్ళు కలిసి రాష్ట్ర బైఫికేషన్ నేను లెక్క మాట్లాడతాను. ఎవరైనా సరే కేసీఆర్ గారిని మాట్లాడమని సరే నేను మీ నాయకుడి గారిని మాట్లాడినాను. రేవంత్ రెడ్డి గారితో నేను కూర్చొని డిస్కస్ చేసినా కదా ఇదన్నీ. సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. అందుకని పదే అది నేను రికార్డు మాట్లాడదలుచుకున్నాను. ఇవాళ సెకండ్ పాయింట్ అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ అని కాదండి, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఇష్యూ అని కాదు. ఇవాళ నేనే అడుగుతున్నానంటే మిగతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతికి ఈ అవతల జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ పార్టీ, లేదా చంద్రబాబు నాయుడు గారు ప్రాంతీయ పార్టీ, ఇవాళ కేసీఆర్ గారిది ప్రాంతీయ పార్టీ. వీళ్ళు పరిష్కరించలేదు సమస్యలు. ఎస్ వాళ్ళు తప్పు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా. ఎందుకని అక్కడ ఉమ్మడి ఆస్తులు ఉంటే 1,40,000 కోట్లు ఉంటే 70-80 ఉమ్మడి ఆస్తులు ఎందుకు పరిష్కరించట్లేదు? మీరు నిర్ణయం తీసుకున్నారు 10 ఏళ్ల తర్వాత. మీ ఫింగర్ ఉమ్మడి ఏదో 19 ఆంధ్ర తెలంగాణ ఏముందండి ఏపీ 19 ఫరక్ వాళ్ళు తక్కువ వచ్చింది. అన్నయ్యకి తమ్ముడు ఇంతవరకు ₹1 జాతీయ పార్టీ వచ్చిన తర్వాత మీరు విభజన హామీలో చట్టంలో పెట్టి ఇంతవరకు ముందుకి మీరు వచ్చి అధికారంలోకి వచ్చి 1-2 నెలలు అయింది. ఎందుకు పరిష్కరించలేదు మీరు? నేను అడుగుతున్నాను. మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు సీసీఎల్ ఉన్నాయి. అక్కడ దిక్కుమాల ఈ సన్నాసి రాజకీయవేత్తల వల్ల ప్రజల మధ్య విద్వేషాలు తీసుకోవడానికి పోలీసులు వెళ్ళి గొడవ పడే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. దౌర్భాగ్య స్థితికి 13.5 కోట్ల మంది తెలుగు జాతికి వాళ్ళ ఒకప్పుడు రంజిత్ రెడ్డి గారినా, కొండా విశ్వేశ్వర గారినా, లేదా మిథున్ రెడ్డి గారినా, లేదా రామ్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఉండే ఢిల్లీలో ఉండే పరిస్థితి ఏంటి? నేను ఇంకా తెలుగు జాతి వాళ్ళ ఈ విషయాల మీద కాదు నేను వాళ్ళు మాట్లాడతాను. వాళ్ళ నేను వాళ్ళ సౌత్ సెంట్రల్ రైల్వేలో మరి మీరు మీ ఉస్మానియా ఎందుకు స్పందించారో నాకు తెలియదు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాల కోసం కింద సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చి ఇండియా మొత్తం మీ విద్యార్థుల గురించి మీరు ఎల్ఎల్బి చేసి అంటారు. మీ నేను మాట్లాడుతున్నా ఉద్యోగాల గురించి. సౌత్ సెంట్రల్ రైల్వే అప్పుడు కొత్త ఏర్పడలేదు. ఆంధ్రప్రదేశ్ అంతా దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది. ఇవాళ ఉద్యోగాలకు మాత్రం దేశం మొత్తానికి అనుమతి. ఎక్కడ? సౌత్ సెంట్రల్ రైల్వేలో. వాళ్ళు బీహార్లోను సదర్న్లోను మిగతా చోట్ల మాత్రం అక్కడ స్థానికులుగా నేను వైష్ణవ్ గారికి పంపించాను. నేను దెబ్బలాడాం. మీరు మాట్లాడాలి కదా ఈ విషయంలో. సార్ పాయింట్ సార్ ఇది 100% నేను అన్నాను. వాళ్ళు దాన్ని మేము సాధించాం. వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నాను. నాకు కమింగ్ బ్యాక్ టు సెకండ్ పాయింట్. మనం ఎన్ని ఉద్యోగాలు నీట్ గురించి మాట్లాడాలి. మీరు ఆంధ్ర ఏముందండి వాళ్ళ నేను చెప్తున్నాను అది నేను అనకూడదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోయింది. కేంద్రం చేస్తున్న ఉత్తరాది ఆదాని గారి పార్టీ చేస్తున్న దెబ్బ గిలగల్లాడుతూ ఉంది, విలవల్లాడుతూ ఉంది. ఇవాళ తోటి తెలుసు. నేను ఎందుకు చెప్తానంటే మీకు తెలిసేవాళ్ళ మిలిటరీలో తెలుగు వాళ్ళు ఎంతమంది తక్కువ ఉన్నారు? ఎందుకు చెప్పండి? నేను ఉద్యోగాల గురించి మాట్లాడుతాను. సిఆర్ఎస్ సెక్యూరిటీ మీరు ఎయిర్పోర్ట్స్కి వెళ్ళండి, ఎవరు ఉన్నారు అక్కడ? ఎందుకు తక్కువ ఉన్నారు తెలుసు మీకు? తెలుసా? చెప్పనండి, చెప్పండి. ఇవాళ ఆ రోజు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ మినిమం. దీంట్లో ఇక్కడ 90% మంది తెలుగు మీడియంలో చదువుకోండి. ఇంగ్లీష్ అనేది పరభాషే. మనం అక్కడ మాత్రం హిందీ అనేది హిందీకి లిపి కూడా లేదండి. నేను మాట్లాడితే ఎవరిని దయచేసి చర్చ రావచ్చు. ఉన్న 40% మంది మాట్లాడుతున్నారు. 40% మంది ఎవరైనా ఒక మనిషి వచ్చి గౌరవంగా మాట్లాడుతుంది. హిందీకి లిపి లేదు. నా తెలుగు భాషకి వేల సంవత్సరాలు లిపి ఉంది. 8 దేశాల్లో లిపి మా తెలుగు భాష ఇచ్చిన లిపి తెలుగు కన్నడ లిపి. నేను అడుగుతున్నాను మీ అందరికీ, ఇవాళ మీ ప్రభుత్వం ఇంతకుముందు ఉంది, ఇవాళ కూడా రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఎందుకని రైట్ చేయట్లేదు? హిందీలో పరీక్ష పెడతామేంటి? కేసీఆర్ గారు ఎవరైనా కానీ నా సంబంధం నేను ఆయన అన్న మాటలకి ఇవాళ గాయపడి ఉన్నాను. ఆయన రైట్ చేశారు. మీరు ఇవాళ హిందీలో పరీక్ష పెట్టుకుంటే మొత్తం సిఆర్పిఎఫ్ మిగతా అందరూ అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళ మాతృభాషలో రాసుకోవచ్చు, వాళ్ళ అమ్మ భాషలో రాసుకోవచ్చు. మా తెలుగు బిడ్డలు ఎందుకు రాసుకోలేదు? ఉద్యోగాలకి లక్షలాది మంది ఎందుకు దూరం అయ్యారు? ప్లీజ్ ఫైట్ ఫర్ దట్. బీయింగ్ ఎన్ఎస్యూ అని మీరు అంటున్నారు కాబట్టి ప్లీజ్ ఫైట్ ఫర్ దట్. మాట్లాడితే వాళ్ళు లేచిన నిన్న మొన్న లేచి ఇవాళ రాష్ట్ర సమస్యలు పక్కన పెడతానికి మళ్ళీ ఆయన వచ్చి నీళ్లు దోసుకుపోతున్నారు. ఎవడు కావాలండి ఇదంతా? ఏంది ఇది? మీరు కూడా మాట్లాడారు, మీ పార్టీ వాళ్ళు కూడా.
సార్ అయితే సార్ ఒక మాట సార్ నేనేమంటున్నా అంటే ఒక మాట సబ్జెక్ట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. 100% నేను ఉద్యోగాలు ఎందుకంటే ఉద్యోగాలు కన్సర్న్ కాబట్టి మాట్లాడినా విద్యార్థులు రేపు పొద్దున ఉద్యోగాలు రావాలి సార్. ఈ విషయంలో మీరు మనసుతో మాట్లాడారు. నిజంగా సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో ఏది నేను ఫైట్ చేశా, కరెక్ట్. ఇంకో విషయం ఏంటంటే మొత్తం తెలుగు జాతి కావాలని ఫైట్ చేస్తున్నాను. నీట్ విషయంలో కూడా సార్ ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ దయచేసి కొంచెం ఆయన గురించి పక్కన పెట్టండి సార్. ఒక మాట ఇప్పుడు నేను ఆయన గురించి మనం పక్కన పెడతాం. శాస్త్రీయవాదిని అని చెప్పుకోవడానికి గర్వపడకుండా సనాతనవాది అని చెప్పి గర్వపడి సాఫ్రనైజేషన్ ఎడ్యుకేషన్ దాంట్లో పెనిట్రేట్ చేయడం విషయంలో పాత్ర కీలకంగా ఉంది. సో నేనేమంటాను నా మాట మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే సార్ సెంట్రల్ ఇంపోజిషన్ ఏదైతే ఉందో అది సాఫ్రనైజేషన్ ప్రాసెస్ ఇక్కడ పెనిట్రేట్ అవుతున్నప్పుడు సైంటిఫిక్ టెంపర్ లేదు. ఇప్పుడు ఇందాక నీట్ విషయంలో అక్కడ తమిళనాడు నుంచి స్టాలిన్ గారు కానీ లేకపోతే వాళ్ళ కుమారుడు కానీ వాళ్ళు వ్యతిరేకించినప్పుడు ఆ మాటల్ని అదే సౌత్ ఇండియాలో ఉన్న వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారు. కానీ మన అందరం కలిసి వాళ్ళ మీద కనుక ఫైట్ చేస్తే అది ఆర్థిక అంశాలు కానీ విద్యా విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే మన దగ్గర రిప్రజెంటేషన్ ఉంటుంది. మేము చేస్తాం ఇప్పుడు నీళ్ళ విషయంలో సార్. నీళ్ళ విషయంలో మేమేమంటున్నాం, నీళ్ళ విషయంలో వాటా ప్రకారం రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చర్చ దాని గురించి తర్వాత దానికి ఎంత సబ్జెక్ట్ ఉంది. నేను కోర్టుకి వెళ్ళండి. డిబేట్ గాను ఒక్క మాట ఆ విషయంలో కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు కేఆర్ఎంబికి సంబంధించిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించిన విషయంలో కూడా చర్చలకు రావాలని చెప్పి రాహుల్ బొజ్జా గారు మాకు ఇక్కడ నీటిపారుదల శాఖ సంబంధించిన కమిషనర్ వారు ఎక్కువగా ట్రై చేస్తుంటే అవతల వ్యక్తి పండగ ఉందనో పబ్బం ఉందనో ఏదో కారణం ఇప్పటి వరకు రావట్లేదు. ఒక్కటి చెప్తాను నేను. ఇక్కడ ప్రజలందరూ ఇవాళ 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం నేను చెప్తాను. ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్తాను. ఇవాళ దయచేసి అవుట్ ఆఫ్ కంటెస్ట్ అనుకోమాకండి. మీ తల్లిదండ్రులు తాతలు అందరూ మన అందరూ రైతుల నుంచి వచ్చిన వాళ్ళమే 90%. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు మీరు చేయాల్సిన పని చెప్తే ఎందుకు డైవర్షన్ చేస్తున్నారు మీ పార్టీ? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కలిసి ఇవాళ మిగులు జిల్లాలు మొత్తం వాళ్ళు పనిచేసి దుర్మార్గం చేశారని అఫిడవిట్ చేస్తే ట్రిబ్యునల్ నేలటానికి రైట్ లేదండి నాకు. ట్రిబ్యునల్ మళ్ళీ చెప్తాను దయచేసి వినండి. భారత కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ ట్రిబ్యునల్ ఒకసారి ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్ వస్తే సుప్రీంకోర్టు కూడా బియాండ్ సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం రాజ్యాంగం ప్రకారం వాళ్ళ. అట్లాంటిది ఆ ట్రిబ్యునల్లో మనం వేసాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది చేస్తుంటే కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి నేతృత్వంలో పార్టీ అఫిడవిట్లు ఏమేసింది? ఈ 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగా వేసింది. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీ నాయకులు అందరూ? ఏమయ్యారు మీ లీడర్స్ అందరూ? మీ విద్యార్థి నాయకులు అందరూ సబ్జెక్ట్ పెట్టుకోండి. మనం నీటి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆ తెలంగాణ సాయుధ పోరాటం ఇప్పటి వరకు చేసుకున్నారు. ఫైన్, అది తోటి ఏపీ మీద కాదు పోరాటం. నేను చెప్తున్న పాయింట్ కరెక్ట్ అయితే మీరు ఒప్పుకోండి, లేదంటే విభేదించండి. నేను చెప్తాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది అండి తెలివిగా నేను మొత్తుకోండి బాబని ఆ రామచంద్రమూర్తి గారిని అందరి దగ్గర వెళ్ళి చెప్పొస్తే ఇవాళ మనం ఎవరు 2 రాష్ట్రాలు పట్టించుకోవట్లేదు. వీళ్ళందరూ పెద్ద నాయకులు, రాజకీయ నాయకులు తెగించిపోయి వాళ్ళ మోడీ గారి నేతృత్వం ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా మన 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగా వేసి ఒక జీవో ఇచ్చింది కొత్తగా. ఏంటంటే ఇప్పుడు నీళ్ళను మాత్రం ఈ ఏపీ అండ్ తెలంగాణ కొట్టుకుని పంచుకోండి అని జీవో ఇచ్చింది. ఇప్పుడు కొట్టుకుని పడుతున్నాం. ఇదే దౌర్భాగ్య స్థితి. నేను మాట్లాడతాను. 13.5 కోట్ల మంది తెలుగు జాతి 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసి 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా చేసింది. ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ బిడ్డలు మహారాష్ట్రకి ముఖ్యమంత్రి చేస్తాడు. తమిళనాడులో దక్షిణమూర్తి గారు అబ్బాయి వాడు ముఖ్యమంత్రి. దక్షిణమూర్తి అంటే పేరు మార్చుకున్నాడు కరుణానిధి అని చెప్తే. చెంగల్రెడ్డి తమిళనాడు, సుబ్బారెడ్డి గారు అక్కడ